నమస్తే సార్. రష్మిక మందన ఆల్మోస్ట్ మొత్తం ఇండియా ఇదిగా తెలుసు తన గురించి. సో తన మీద ఒక ఎమ్మెల్యే వచ్చేసి చాలా ఫైర్ అయ్యాడు. ఒక ఇన్విటేషన్ పిలిస్తే రావా అని చెప్పేసి అన్నారు. సో ఎందుకలా అంతగానో? బెంగళూరు వేదికగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. మన బెంగళూరు, మన కర్ణాటక, మన కన్నడిగులు అందరూ హాజరైతే పండగ చాలా బాగుంటుంది. మన వాళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారనుకో, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎవరైనా రావచ్చు. కాకపోతే అందరూ మనోళ్ళతో నిండిపోతే మిగతా వాళ్ళు తక్కువ మంది ఉంటారు, మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కన్నడ ఫ్లేవర్ అనేది చక్కగా కనపడుద్ది అని కన్నడ ఇండస్ట్రీ భావించింది. అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కూడా అదే అనుకున్నారు. మాండ్య అనే ప్రదేశానికి చెందినటువంటి ఎమ్మెల్యే రవి గనిగ, ఈయన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై గెలిచి ఉన్నాడు అక్కడ. ఇతని అభిప్రాయం ఏంటంటే ఇతని తరఫున కొంతమంది జనాలని రష్మిక మండన్నని పిలువు అని చెప్పేసి ఆ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజర్ ఇన్విటేషన్ పంపిస్తే ఈవిడ చూస్తాలే అని. గతంలో కూడా రష్మిక మీద కర్ణాటక కొన్ని రకాల ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేసింది. అఫ్కోర్స్ అవి కూడా భరించింది. అంటే ఎక్కడో కేరళలో కొండ చర్యలు విరిగిపడితే ఆవిడ తన చేతనైనంత సహాయం చేసింది. అదే టైంలో కర్ణాటకలో కూడా ఏదో ప్రదేశంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ ఘటన జరిగిన ప్రదేశానికి కొంచెం దూరంలోనే రష్మిక మండన్న వాళ్ళ సొంతూరు అంట. ఇక్కడికి చెందిన ఆవిడ ఇక్కడ కొండ చర్య విరిగిపడితే ఇక్కడ కదా డబ్బులు ఇవ్వాలి, అక్కడ వాళ్ళకి ఎట్టిస్తావు నువ్వు అని చెప్పేసి తిట్టారు. అది ఆవిడ ఇష్టం, దాని గురించి కామెంట్ చేయలేము. అండ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏదో ఒక రకంగా రష్మికని ఇబ్బంది పెట్టింది కన్నడ మీడియా. అఫ్కోర్స్ అది అందరికి తెలిసిందే. ఇక అది ఎందుకు ఏంటి అంటే అది వాళ్ళ పర్సనల్. ఒకప్పుడు అక్కడ నుంచి వచ్చింది కిరిక్ పార్టీ, తర్వాత ఒక పెద్ద మనిషిని ప్రేమించింది, ఆ పెద్ద మనిషితో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత ఏమైంది, ఆ సినిమాకి డైరెక్టర్ మన రిషబ్ శెట్టి కాంతారా, మళ్ళీ వెళ్ళి డేట్లు అడిగితే ఆవిడ నేను ఇవ్వను అనింది. ఈయనేమో ఆమె మీద చాలా పగ పెంచుకున్నాడు, నేను పిలుస్తే రానంటావా అని. ఆవిడకి ఏంటంటే నాకు అక్కడ కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, నేను మళ్ళీ అటువైపు రాదలుచుకోలేదు, క్షమించి నన్ను వదిలేయండి అని. మధ్య మధ్యలో మీరు ఎక్కడ ఉంటారో అని అడిగితే నేను హైదరాబాదీ అని చెప్పింది మొన్న, హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నా కాబట్టి అని. సో ఇవన్నీ వాళ్ళకి నచ్చల. వాళ్ళేమో మమ్మల్ని అవమానిస్తుంది ఇలా ఇలా ఫీల్ అయ్యారు. ఈవిడేమో అక్కడ ఆవిడకి కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయ్యాయి కాబట్టి అవి మర్చిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది, గతం మర్చిపోయాడు. అప్పుడు ఎవరింట్లో అయితే వాళ్ళు తెచ్చుకుంటారో అక్కడ నుంచి ఆయన జర్నీ ఇదే. గతం ఎప్పుడో గుర్తొస్తే కానీ అటు వెళ్ళడు. రష్మికని అలా అనుకో, ప్రజెంట్ ఒక బ్యాడ్ మెమరీని తను మర్చిపోయింది కావాలని. నాకు వద్దు, కొత్త లైఫ్ స్టార్ట్ చేసా, ఇప్పుడు నేను బాగున్నా, నాకు ఆ మెమరీస్ అన్నీ ఏమొద్దని బ్రతుకుతుంది. వాళ్ళేమో నువ్వు ఛాన్స్ దొరికినప్పుడు నువ్వు దా 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 అని పిలుస్తున్నారు. ఇవిడకేమో వెళ్ళడం ఇష్టం లేదు. ఆ ఆర్గనైజర్స్ వచ్చి ఆ లోకల్ ఎమ్మెల్యేకి చెప్పారు, సార్ మేము చాలా బాగా ప్లాన్ చేసాం, అందరూ వస్తుంటే రష్మిక రానంటుంది. ఈయనకు ఒళ్ళు మండింది, ఈయన మనుషులు కూడా పంపించాడు, ఏ అమ్మాయి రానంటున్నాంట రా అని. ఆవిడ అబ్బాయి నేను రానని చెప్పింది. సో వీళ్ళకి ఏంటంటే సరే రానన్నావు కదా చూసుకుందాం, నీ సినిమా ఏది కూడా కన్నడలో ఆడనివ్వం మేము, బ్యాన్. నీకు సంబంధించిన సినిమా వస్తుందా లేక వేరే ఏదైనా సినిమాలో నువ్వు ఉన్నా అలా కనబడి అలా పోయినా సరే ఆ సినిమా బ్యాన్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అది ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్స్ ఎవరైనా రష్మిక మండన్నని హీరోయిన్గా పెట్టుకోవాలనుకుంటే, ఎందుకంటే తను ప్రజెంట్ ఫేమ్లో ఉంది, గోల్డెన్ లెగ్, ఆమె లెగ్ పెట్టి హిట్. పుష్ప 2 2,000 కోట్లు, చావా కూడా 2,000 కోట్లకు దగ్గర పడుతుంది. అండ్ యానిమల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆబ్వియస్లీ. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, బాగా చేస్తుంది, ఓన్ డబ్బింగ్, గుడ్ పర్ఫార్మర్, డ్యాన్స్ కూడా బాగానే చేస్తుంది, ఒడ్డు పొడుగు బాగుంటుంది, ఇంకేం కావాలి మనకి. సో నేషనల్ క్రష్ అయ్యింది. అందుకే ఇలా ఈవిని పిలిస్తే ఇప్పుడు బాగుంటుంది సార్, లైమ్ లైట్లో ఉంది, ఓ 10 మందిని పిలిచేది వేరు, ఈవిని పిలిచేది వేరు అని వాళ్ళు పిలిస్తే వస్తలేదని కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఏం చేశారు, సీరియస్గా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరైనా సరే ఈమెను పెట్టుకోవాలంటే ఈమె కన్నడలో మార్కెట్ లేదు సార్, ఈమె తీసినా వేస్టే, మనకు కన్నడలో సినిమా అమ్ముడుపోదు, సో వద్దు అని వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితికి తెచ్చారు. బట్ అదేం పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు రష్మికకి. నేషనల్ వైజ్గా తనకు అభిమానులు ఉన్నారు అండ్ షీ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్ కాబట్టి ఖచ్చితంగా తన అవకాశాలను అయితే ఎవరేం చేయలేరు. బట్ ఒకరికి ఒక ప్రదేశం నచ్చలేదు, తనకు ఏదో అక్కడ బ్యాడ్ మెమరీస్ ఉన్నాయంటే వదిలేయండి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం.